ఇంజెక్షన్ ఎక్కడా? తీసుకోండి మేడం. నాకొద్దు, నీ దగ్గరే ఉంచు. నా దగ్గర ఎందుకు మేడం? వీళ్ళు బ్రాహ్మణి, రాహుల్ పాపతో పాటు వ్యాక్సినేషన్కి వచ్చారు. ఆ పాపకి ఇంజెక్షన్ ఇవ్వు. మేడం, ఈ బాటిల్ ఎక్స్పైర్ అయిపోయింది మేడం. అందుకే పాపకి వేయమని చెప్తున్నా. లేదు మేడం, నా వల్ల కాదు మేడం. చాలా రిస్క్ అవుతుంది మేడం. ఇదిగో ఈ చెక్ విలువ 50 లక్షలు. 50 లక్షలు కన్నానా? తీసుకో. నువ్వు చేసిన పని, నేను చెప్పిన మాట ఎప్పటికీ బయటికి రాదు. తీసుకో, వెళ్ళు. సిస్టర్, మిమ్మల్ని హెచ్ఓడి గారు పిలుస్తున్నారు. మీరు వెళ్ళండి, వ్యాక్సిన్ నేను వేస్తాను. సరే అమ్మా, ఇంక మీరు వెళ్ళండి. మీరు రండి. ఏంటండి, ఉదయం నుంచి మేమొచ్చి కూర్చుంటే వాళ్ళ పాపకి వేస్తున్నారు? ఏం లేదమ్మా, పోలియో డ్రాప్సే కదా, 2 మినిట్స్ ఓపిక పట్టండి. అలా ఎలా కుదురుతుందండి? ముందు మా పాపకే వేయండి. అమ్మా, మీరు కూర్చోండి. ఎవరికి ఎప్పుడు వేయాలో మాకు బాగా తెలుసు. సిస్టర్, ముందు వాళ్ళకే వేయండి.
జాగ్రత్తగా ఉండాలి కదా సిస్టర్. అంతా ఈవిడ వల్లనే. ముందొచ్చిన వాళ్ళకే పోలియో డ్రాప్స్ వేస్తే ఇదంతా ఉండేది కాదు కదమ్మా. ఈ పోలియో చుక్కలు వేయకూడదని చెప్తున్నాను కదమ్మా, మీకు అర్థం కాదా? మీరు రండి మేడం. సిస్టర్, ఆవిడతో వాదనెందుకు? వాళ్ళ బాబుకి పోలియో డ్రాప్స్ వేసి పంపించొచ్చు కదా. వేయండి సిస్టర్. పోలియో డ్రాప్స్ వేయడం కూడా రాదా అమ్మా నీకు? అమ్మా మీరు వెయిట్ చేయండి, నేను డ్రాప్స్ తెప్పిస్తాను. సరే డాక్టర్. హలో మిస్టర్ రాహుల్, మీరేంటి ఇక్కడ? పాపకి పోలియో డ్రాప్స్ వేయిద్దామని వచ్చాను డాక్టర్. ఓ అవునా, సరే లోపలికి తీసుకురండి. చెప్పిన పని చేయడం రాదు కానీ చెక్ ఒకటి నీకు. చేతికొచ్చిన మంచి అవకాశాన్ని ఇంత ఈజీగా నాశనం చేసుకునే వాళ్ళని నిన్నే చూస్తున్నా. ఛే! ఏంటి ఏంటి మళ్ళీ వచ్చారు? కిందటిసారి స్తోమత లేదని చాక్లెట్లు తెచ్చింది కదండి, ఇప్పుడు పిల్లలతో పాటు మనకి బిస్కెట్లు పంచుతుందేమో. కాదు, ఒక నిజం తెలుసుకోవడానికి వచ్చాను. ఏంటది? కొన్ని రోజుల క్రితం ఈ అనాథ శరణాలయం ముందు అప్పుడే పుట్టిన ఒక పాపను వదిలి వెళ్ళాను. ఇప్పుడు ఆ పాప ఎక్కడుంది? ఏ పాప? ఎవరు వదిలారు? అది కాదండి, ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఇలాగే పసిపాప గురించి మాట్లాడింది. నాకెందుకో ఈవిని చూస్తుంటే చంటి పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగ్ లాగా అనిపిస్తుంది. లేదండి, నేను అలాంటి దాన్ని కాదు. ఆ పాప గురించి వివరం తెలుసుకోవడానికి వచ్చాను. ఎవరు నువ్వు అసలు? ఆ పాపకి నీకు సంబంధం ఏంటి? ఆ పాప నా మనవరాలు, నా కన్న కూతురు. ఏప్రిల్ 16వ తేదీ రాత్రి వర్షంలో తడుస్తూ వచ్చి నా మనవరాల్ని ఈ అనాథ శరణాలయం ముందే వదిలేశాను. ఆ పాపని ఏ లోటు రాకుండా చూసుకోవాలని మెళ్ళో బంగారపు గొలుసు కూడా వేశాను. నిజమండి. దయచేసి నా మనవరాలు ఎక్కడుందో చెప్పండి, మీకు దండం పెడతాను. మాకేం తెలీదు, ఏ చంటి పాపను మేం చూడలేదు. రాత్రి అంటున్నావు కదా, ఆ చీకట్లో ఎక్కడనుకుని ఎక్కడ వదిలేశావో వెళ్ళి అక్కడే వెతుక్కో, ఇక్కడికి మాత్రం రాకు. ఇక్కడే ఈ గుమ్మం దగ్గరే వదిలేశాను. నాకు బాగా గుర్తు. మర్యాదగా చెప్పండి, నా మనవరాల్ని ఏం చేశారు? ఎక్కడుంది? చెప్పకపోతే ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. ఏంటి పోలీస్ కేసా? మతుండే మాట్లాడుతున్నావా? సొంత మనవరాల్ని తల్లికి దూరం చేసి ఎక్కడో పడేసి తప్పు చేసింది నువ్వు. మా మీద కేసు పెట్టడం కాదు, జరిగింది చెప్పగానే ముందు నిన్నే అరెస్ట్ చేస్తారు. అమ్మా, అది కాదమ్మా, ఏదో కోపంలో అలా అన్నాను కానీ పోలీస్ కేసు అది ఎందుకు? నా మనవరాలు ఎక్కడుందో చెప్పండి అమ్మా, మళ్ళీ ఇక్కడికి రాను. ఏ ఊరైనా పంపించేశారా? ఎవరికైనా ఇచ్చేశారా? చెప్పండి. ఎంత దూరమైనా సరే నేను వెళ్తాను. ఎంత కష్టమైనా నా మనవరాల్ని తెచ్చుకుంటాను. మాకు తెలియదని చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? తప్పు చేసి మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నావా? లేదయ్యా, చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. ఈ ఒక్క సాయం చేసి పుణ్యం కట్టుకోండి. ఈవిడతో మాటలేంటండి, బయట గెంటేక. మీకు దండం పెడతాను, దయచేసి నా మనవరాలు ఎక్కడుందో చెప్పండి. మనవరాలు లేదు, మరమరాలు లేవు. పో పో.
అయ్యో అది కాదు వెళ్ళమ్మా చెప్తే అర్థం కాదా? వెళ్ళు. సావిత్రి 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 ఏంటి ఇక్కడుంది? ఏడుస్తూ ఎందుకు వెళ్తుంది? ఏమండి? ఎవరు మీరు? ఏంటి ఏం కావాలి? ఏంటండి గొడవ? ఆవిడెందుకు ఏడుస్తూ వెళ్తుంది? ఏడుపు కాదండి, అదంతా యాక్షన్. ఆవిడ తప్పు చేసి మమ్మల్ని ఇరికించాలని చూస్తుంది. తప్ప ఏంటండి? సొంత మనవరాల్ని మీ అనాథ శరణాలయం ముందు వదిలేశాను, ఇప్పుడెక్కడుందని అడుగుతుంది. మనవరాలా? అవునండి, కూతురు అని చెప్తుంది. ఆ బిడ్డను తీసుకొచ్చిన డేట్ కూడా చెప్తుంది. ఆ డేట్ ఏమని చెప్పింది? ఆ ఏప్రిల్ 16 రాత్రి. ఆ రోజు వర్షం కూడా పడుతుందని చెప్పిందండి. అప్పుడు వదిలేసి ఇప్పుడేం గుర్తుకొచ్చిందో తిరిగొచ్చింది. మాకేం తెలీదని చెప్తున్నా వినడం లేదు. పదండి వెళ్దాం. ఏప్రిల్ 16 అంటే బ్రాహ్మణికి బిడ్డ పుట్టినరోజు. అంటే ఆ పాపని సావిత్రి ఇక్కడికి తీసుకొచ్చిందా? అంటే బ్రాహ్మణి కూతురు బతికే ఉందా? అన్నయ్య ఈ బేబీని లక్కీ ఏంజల్ అంటున్నాడు గాని నాకైతే మ్యాజిక్ బేబీ అనిపిస్తుంది. మ్యాజిక్? అవును. ఎవరు కన్నారో ఎక్కడ పుట్టిందో తెలియదు గాని మనల్ని వెతుక్కుంటూ మ్యాజిక్ లా వచ్చింది. తను రావడమే కాకుండా నిన్ను కూడా తీసుకొచ్చింది. అన్నయ్యతో కలిసి ఉండేలా చేసింది. మీ ఇద్దరిని కలిపిన మ్యాజిక్ ఈ పాపలోనే ఉందనిపిస్తోంది. మీ అన్నయ్యతో కలిసి కాదు నవ్యమ్మ, ఒకే చోటు ఉంటున్నాము. రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఆ తేడాని సరిచేయడం నీకు సాధ్యమే కదా సరసు? ఎలా నవ్యమ్మ? అన్నీ నీకు తెలిసి నువ్వు కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నావు? పురిట్లో బిడ్డ దూరం అవడానికి కారణమైన మీ అన్నయ్యని కలలో కూడా క్షమించను. అమ్మ అన్న పిలుపుకి దూరమైన అమ్మతనానికి దూరం కాకూడదని పాప కోసం ఈ ఇంటికొచ్చాను, కానీ మీ అన్నయ్య కోసం కాదు. ఏంటి బేబీ కోపంగా చూస్తున్నావు? ఓ, మీ అమ్మ మీ నాన్నని తిడుతోందనా? అదంతా ఉత్తిదే. ఆ దేవుడు శాసిస్తే మీ అమ్మ కోపం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం రెండు కరిగిపోతాయి. నీకోసం వాళ్ళిద్దరూ కలిసినా కలవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ మిస్టరీ, యునో. సరసు చూడు, పాప నవ్వుతుంది. నీ మాటలు అర్థం కాక నవ్వుతుంది. కాదు, నచ్చి నిజం అవ్వాలనే కోరుకుంటోంది. పాప రావడం మొదట మేడంకి కూడా ఇష్టం లేదు, కానీ ఇప్పుడు చూడు, అన్నయ్యతో పాటు సమానమైన ప్రేమ పంచుతోంది. నీ మ్యాజిక్ మాత్రం ఏమైనా తక్కువ? మేడం ని పెద్ద ప్రమాదం నుంచి సేవ్ చేసింది. ఆ నమ్మకంతోనే మీ ఫ్యూచర్ ని ప్రొజెక్ట్ చేసి పాపకి చెప్తున్నాను. మీ మాటలు మీవి, నా కోపం నాది. ఈ పాప మాత్రం మీ ఇద్దరిది.
అదంతా తెలియదు కానీ నవ్యమ్మ, పాపని చూస్తుంటే నాకెప్పుడూ పరాయి మనిషిలా అనిపించదు. ఆ నవ్వుకి నా పాప దూరమైన విషయాన్ని కూడా మరిపించే శక్తి ఉంది. ఆ శక్తినే మ్యాజిక్ అంటున్నాను. ఆ మ్యాజిక్కే నిన్ను పర్మనెంట్ గా ఇక్కడే ఉండేలా చేస్తుంది చూడు. లేదు నవ్యమ్మ, అలా ఎప్పటికీ జరగదు. ఈ బేబీకి మాటలొచ్చి నోరు తెరిచి అమ్మా అని పిలిస్తే నువ్వెక్కడికి వెళ్ళగలవు చెప్పు? అందుకే నువ్వు అన్నయ్యకి పాపకి నచ్చినట్టు ఉండు. లేదంటే ఫస్ట్ అమ్మ అనకుండా అత్త అని నన్ను పిలుస్తుంది. ముందు ఎవరిని పిలిచినా బిడ్డ మీద అధికారం అమ్మకు మాత్రమే ఉంటుంది. అది కాదని చెప్పడం, దూరం చేయడం ఎవరి వల్ల కాదు నవ్యమ్మ. ఏంటిది అధికారం గురించి ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతోంది? దత్తతలో కూర్చోకుండా చేసిన పాపాన్ని అడ్డం పెట్టుకుని ఇంట్లో పర్మనెంట్ గా ఉండే ప్లాన్ చేస్తోందా? ఏంటి, ఏం చేయాలనుకుంటోంది? వాగ్దేవి, విషయం ఏంటి? ఎందుకు అందరినీ పిలిపించావు? చెప్తాను. రాహుల్, రాహుల్, కమ్. పాపకి రేపు ఉయ్యాల ఫంక్షన్ చేయాలనుకుంటున్నాను. యా మేడం, నాకు ఓకే. కానీ సడన్ గా రేపే ఎందుకు? దత్తత కార్యక్రమం మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చిన పాప ఈ ఇంటి బిడ్డ అయింది. నువ్వు శాస్త్రోక్తంగా తండ్రివయ్యావు. ఈ విషయం మన రిలేటివ్స్ కి, వెల్ విషర్స్ కి తెలియాలనే ఈ ఫంక్షన్. మేడం, ఓకే మేడం. ఫంక్షన్ మొత్తం నేనే దగ్గరుండి చూసుకుంటాను. పాప కోసం ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి గ్రాండ్ గానే కాదు, గొప్పగా ఉండేలాగా నేను డిజైన్ చేస్తాను మేడం. ఈ ఫంక్షన్ ద్వారా ఇంకో ముఖ్యమైన విషయం అందరికీ అర్థమవ్వాలి అన్నాను. ఏంటి మేడం అది? పాప మీద పూర్తి అధికారం తండ్రిగా నీకు, కుటుంబ సభ్యులుగా మాకు మాత్రమే ఉండాలి. బయట వాళ్ళు ఎవరున్నా, అవసరం కోసం వచ్చినా వాళ్ళు పాసింగ్ క్లౌడ్ అవ్వాలే తప్ప పాప మీద అధికారం తీసుకోవడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. అంటే నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు వాగ్దేవి? పేరు ప్రస్తావించాల్సిన అవసరం నాకు లేదు. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలు. వాగ్దేవి, వేడుక ఏదైనా సంబరంగా చేయాలి కానీ సాధింపుగా ఎందుకు చెప్పు? సాధింపు కాదు, ఇంట్లో కొన్ని విషయాలు నా చెయ్యి దాటిపోయేలా ఉన్నాయి. కంట్రోల్ చెయ్యాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఆంటీ, మీ డెసిషన్ ఏదైనా సరే మా సపోర్ట్ కన్ఫర్మ్ గా ఉంటుంది. నాతో చిన్న రిక్వెస్ట్ ఆంటీ. ఏంటి? ఇలాంటి ఫంక్షన్ ఇంట్లో జరిగి చాలా రోజులైంది కదా, సో మ్యూజిక్, డాన్స్ లాంటివి కూడా ప్లాన్ చేస్తే సరదాగా హడావిడిగా ఉంటుంది. యా ష్యూర్ ప్రీతి, ఫంక్షన్ జరగడం ముఖ్యం. దాన్ని ఎలా ఏర్పాటు చేయాలనేది మీ ఇష్టం. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్.
ఇదేంటి దీని సొంత కూతురు ఫంక్షన్లా ఇంత ఎక్సైట్ అవుతుంది? కొంపతీసి మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసిందా? పాప మీద పూర్తి అధికారం తండ్రిగా నీకు, కుటుంబ సభ్యులుగా మాకు మాత్రమే ఉండాలి. బయట వాళ్ళు ఎవరున్నా, అవసరం కోసం వచ్చినా వాళ్ళు పాసింగ్ క్లౌడ్ అవ్వాలే తప్ప పాప మీద అధికారం తీసుకోవడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను.